శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూలై 20వ తారీఖు నుంచి 26 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి ఈ వారం అంతా కూడా 2 ప్రధాన గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల, అవి ధనస్థానాధిపతులుగా ఉండడం వల్ల జాతకుడికి 2 రకాలుగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా కేతువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఒకేసారి ఆదాయంలో మార్పు రావడం జరుగుతుంటుంది. అప్పటి వరకు మీరు ఒక ఫీల్డ్లో ఒక విధంగా ధనం సంపాదిస్తూ ఉంటే ఇప్పుడు వేరే విధంగా మీ యొక్క ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త కానీ రాజకీయవేత్త కానీ సహకరించడం వల్ల మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. అలాగే మీకు కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో చేసినటువంటి మీ యొక్క మంచి ఫలితాలకి, మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల, ధనాధిపతిగా ఉండడం వల్ల, భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, కుటుంబ సభ్యుల సహకారం వల్ల మీకు ఆదాయం లభిస్తుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల మీ మీద కొంత ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు సప్తమాధిపతి లాభస్థితి, పార్ట్నర్ సహకరిస్తారు, జీవిత భాగం స్వామి సహకరిస్తుంది. ఏదైనా మొత్తం మీద గతంలో ఉన్నటువంటి ఆదాయం కన్నా 4-5 రెట్లు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. ఇక మీ యొక్క వృత్తిపరంగా చూసుకున్నప్పుడు దశమ స్థానంలో రవి అలాగే బుధగ్రహాల కలయిక వల్ల దూర ప్రాంతంలో విదేశ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, అంటే మిమ్మల్ని ఇక్కడ గుర్తించిన వారు వేరే రాష్ట్రంలో కానీ వేరే కంట్రీలో కానీ గుర్తించే అవకాశం ఉంది. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ యొక్క వృత్తిలో నిజాయితీ ఉంటుంది. మీరు పడినటువంటి శ్రమకు తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యవస్థని ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తుంటే మీ యొక్క వ్యాపార విస్తరణ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా సాధారణంగా సొంత ప్రాంతం కన్నా కొద్దిగా దూర ప్రాంతంలోనో విదేశంలోనో ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చివరి నిమిషం దాకా కొంత టెన్షన్ ఉంటుంది. ఆఖరి నిమిషంలో మీరు అనుకున్న ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించడం వలన కొన్ని శుభవార్తలు స్త్రీల ద్వారా వింటారు. గతంలో మీరు పడినట్టు శ్రమకి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంటుంది. అలాగే సప్తమానికి ధనస్థానం అవటం వల్ల మీ జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. వారి యొక్క కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల మీరు కూడా దాని వరకు ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది. ఏదో ఒక విలువైనటువంటి బహుమతి కానీ ధనం కానీ వారికి మీరు ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. అది స్నేహితులు కన్నా అవ్వచ్చు, పార్ట్నర్స్ కన్నా అవ్వచ్చు, మీ ఇళ్ళకు సంబంధించిన వారికన్నా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కూడా ఈ సమయంలో మీలో వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. విలువైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ విలువైన వస్త్రాలు కానీ లభించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీ యొక్క ఆకర్షణ ఫర్ ది సేమ్ టైం కొద్దిగా నేమ్ అండ్ ఫేమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు అటు సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న మీకు తగినటువంటి ప్రతిఫలం గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎస్పెషల్లీ ఈ వారంలో ఈ శని భగవానుడు 6వ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల గతంలో మీరు ప్రయత్నం చేసి పోగొట్టుకున్నటువంటి ఏదో ఒక అవకాశం, అది ఉద్యోగ అవకాశం, ఏదైనా పదవి ఏదన్నా సరే తిరిగి మళ్ళీ మీకు వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎటువంటి ప్రెస్టేజ్కి పోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. అంటే మీలో ఉన్నటువంటి ప్రతిభని కొందరు కొన్ని సందర్భాల్లో తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. మిమ్మల్ని కాదని వేరే దారిలోకి వెళ్ళడం, అక్కడ కరెక్ట్గా సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ మీ దగ్గరికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు సాధారణంగా వారిని ఏదో విధంగా వారిచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ఎంత ధనం వచ్చినా ఎన్ని విధాల అభివృద్ధి కలిగినా చాలా వరకు పంచమంలో రాహు మీరు ఒక విధంగా ధనం సంపాదిస్తే అది వేరే విధంగా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్పెక్యులేషను, షేర్ మార్కెట్లో పాల్గొనడం కానీ, ఎవరికన్నా డబ్బు అప్పు ఇవ్వడం కానీ చేస్తే తిరిగి ఆ ధనాన్ని ఈ సమయంలో తిరిగి చూడలేరు. బట్ ఏదైనా మీ యొక్క శ్రమని, కష్టాన్ని ఎక్కువగా ఇతరులు అనుభవిస్తూ ఉంటారు. మీరు అనుభవించేది తక్కువ, మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు అనుభవించేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఫ్యూచర్ అవసరాలకి కొంత ధనాన్ని గోప్యంగా, గుప్తంగా మీ దగ్గర ఉంచుకుంటే మంచిది. స్వస్తి. ఈ సమయంలో ప్రతి రాశుల వారికి, ప్రతి లగ్నాల వారికి వివాహ సమస్య, ఆర్థిక సమస్య 2 ప్రధానంగా వేధించడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఇతర మతస్థులు కూడా మన మీద నమ్మకంతో వారి యొక్క సమస్యకి
ఏదైనా పరిహారం చెప్పమని అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిహారం అన్ని మతాల వారు ఆశించడం వల్ల, చేయడం వల్ల వారికి వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉన్నది. ఈ వివాహం తొందరగా జరగడానికి మీరు పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు, కొబ్బరి కోరు చాలా మంచిది, ఎక్కడ ఏ విధంగా కూడా అశుచి లేకుండా శుభ్రమైన కొబ్బరి కోరు, శుభ్రమైన పంచదార, ఈ 3 సమాన పాలులో కలిపి ఒక మంగళవారం రోజు లేదైతే మీ యొక్క నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు లేదైతే అష్టమి నాడు ఈ ప్రక్రియ తయారు చేసి ఎంబట్నే ముస్లిం సోదరులు అయితే ఏదైనా ఒక దర్గాలో అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచవలసి ఉంటుంది. అలాగే క్రిస్టియన్ సోదరులు అయితే వారి యొక్క చర్చిలో వారి మతస్థులకో వారి బంధువులకో పంచిపెట్టవలసి ఉంటుంది. హిందువులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ ప్రక్రియ చేయడం వల్ల ఎక్కడ ఉన్నా సరే ఈ వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉంది. ఇది కూడా పాటించాలి మనం. ఏదో ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా సాధన తార, మంగళవారం, అష్టమి ఇవి తొందరగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. మీకు ఆ పనిలో విజయం లభిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఆర్థికపరమైన సమస్య ఉన్నవాళ్ళు కూడా అటుకులు అంటే శనగపప్పు అటుకులు పెట్టాలి, బెల్లం, కొబ్బరికూరు ఈ 3 సాధారణంగా మిక్సర్లా తయారు చేసి ఏదైనా ఒక ఆలయంలో, మన హిందువులైతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు, అయితే తొందరగా ధనాన్ని ఇచ్చే ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, సత్యనారాయణ స్వామి టెంపుల్లో పంచిపెట్టడం మంచిది. మిగతా మతస్థులు వారి యొక్క సంస్థలో పంచిపెట్టుకోవడం వల్ల కూడా రుణ బాధలు తీరుతాయి. ఈ అటుకుల వల్ల రుణ బాధలు తీరుతాయి. ఇందాక చెప్పిన వివాహ సమస్య సాల్వ్ అవుతుంది. వీటన్నిటికన్నా బెటర్ రెమెడీ ఏంటంటే కోతులకి ఆ సీజన్లో దొరికే ఫలాలు కోతులకి పెట్టడం. అంటే కోతులకి 2-3 కాదు, సుమారు ఒక 40 కేజీలో ఒక 100 ఎన్నో తీసుకెళ్ళి అడవిలో ఉన్నటువంటి కోతువులకు పెట్టవలసి ఉంటుంది. సిటీలో ఉన్న కోతులకైతే లాభం లేదు. అది కూడా ఇటువంటి తారాబలం అది చూసుకొని పెట్టడం వల్ల అటు వివాహ సమస్యకి, ఆర్థిక సమస్యకి, భార్యాభర్తల మధ్య గొడవకి, సొంత గృహ లాభానికి కూడా ఈ కోతులకు ఆహారం పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏ ప్రయత్నం అన్నా, ఏ రెమెడీ అయినా నమ్మకం, విశ్వాసం ఇంపార్టెంటు. ఏదో ఒక్కసారి చేస్తే మాత్రం ఆ ఫలితం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. కనీసం ఒక 8 సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది. ఏదో ఒకసారి చేసి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఎప్పుడో చేస్తే కృతాశ్రమ. నమ్మకంతో, విశ్వాసంతో చేస్తేనే పరిహారం ఫలిస్తుంది తప్ప ఏదో చేయమన్నారని చేస్తే మాత్రం దానివల్ల టైం వేస్టు, మనీ వేస్టు. స్వస్తి.